ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఈ వీడియో చూస్తున్న తులారాశి స్నేహితులారా, రాబోయే ఈ 4 రోజులు మీ జీవితంలో అద్భుతమైన మార్పులకు దారి కాబోతుంది. ఈ సందేశం విశ్వం నుండి మీ వద్దకు చేరింది అంటేనే మీ అదృష్టం ఇప్పటికే మొదలైందని అర్థం. రాబోయే ఈ 4 రోజులలో మీ అదృష్టం మరింత పతాక స్థాయికి వెళ్ళబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఏ పని మొదలు పెట్టినా అడుగు ముందుకు పడటం లేదు. గెలుపు ముంగిట నిలబడిన ప్రతిసారి ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని వెనక్కి లాగుతున్నట్లుగా ఆటంకాలు ఎదురవుతున్నాయి. చేతికి చిక్కినట్లే వచ్చి చేజారిపోతున్న విజయాలు మిమ్మల్ని తీవ్రమైన నిరాశకు గురి చేస్తుండవచ్చు తులారాశి వారు. కానీ గుర్తుంచుకోండి, కారుమబ్బులు ఎంత దట్టంగా కమ్మినా ఆ తర్వాత వచ్చే సూర్యోదయం అంత ప్రకాశవంతంగా ఉంటుంది. ఇప్పుడు మీరు పడుతున్న ఈ కష్టమే మీ అద్భుతమైన గెలుపుకు బలమైన పునాది కాబోతుంది. చిన్నప్పటి నుండి మీది వెన్నలాంటి మనసు. మీ సొంత కష్టాలను భరిస్తూనే ఇతరుల బాధ్యతలను తులారాశి వారు వారి కన్నీళ్లను కూడా మీ భుజాల మీద మోస్తూ వస్తున్నారు. మీరు ఏది కోరుకున్నా అది మీకు సకాలంలో దక్కలేదు. అది సరే కదా, కనీసం మీ మనసులోని ఆవేదనను అర్థం చేసుకునే వారు కూడా కరువయ్యారు. ఈ ఒంటరి పోరాటం తులారాశి వారు, ఈ నిరంతర ఎదురుచూపులు మిమ్మల్ని ఎంతో అలసిపోయేలా చేశాయి. అయితే మీలోని ఆ అచంచలమైన మంచితనమే మిమ్మల్ని ఇంతకాలం ధైర్యంగా నిలబెట్టింది. అదే మిమ్మల్ని భవిష్యత్తులో అత్యున్నత శిఖరాలకు చేరుస్తుంది. మీరు అస్సలు కంగారు పడకండి. ఆ దైవం మీ కన్నీళ్లను, మీ నిశ్శబ్ద పోరాటాన్ని గమనిస్తూనే ఉన్నారు తులారాశి వారు. మీరు పడిన ప్రతి కష్టానికి, అనుభవించిన ప్రతి అవమానానికి బదులుగా ఒక అద్భుతమైన జీవితాన్ని ఆయన మీకు సిద్ధం చేస్తున్నాడు. అయితే మీ చుట్టూ ఉన్న కొన్ని ప్రతికూల శక్తులు, మీ అదృష్టాన్ని అడ్డుకునే శక్తుల పట్ల మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారు. పోరాటం ముగిసే సమయం దగ్గరలోనే ఉంది. దేవుడిపై భారం వేసి నిలకడగా అడుగులు వేయండి. అంతా మంచి జరుగుతుంది. మీ కలలన్నీ నెరవేరే సుదినం అతి త్వరలోనే రాబోతుంది. వచ్చే ఈ 4 రోజులు గ్రహ సంచారం అత్యంత అనుకూలంగా మారబోతుంది తులారాశి వారు. మీరు గతంలో ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి మీ చేతికి అందే సూచనలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఊహించని విధంగా ఎదురుచూస్తున్న ఒక పెద్ద ఆర్థిక మోసం నుండి త్రుటిలో తప్పించుకుంటారు. ఇది మీకు దేవుడు ప్రసాదించిన రక్షణగానే భావించాలి తులారాశి వారు. అంతేకాకుండా గతంలో మీతో కఠినంగా వ్యవహరించిన వారు లేదా మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారు కూడా తమ తప్పు తెలుసుకొని ప్రేమతో మీకు మళ్ళీ దగ్గరవుతారు. మీరు ఎప్పటి నుండో మనసులో కోరుకుంటున్న ఎంతో ఇష్టమైన ఒక వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి రావడం మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది తులారాశి వారు. మీకు ఆ వ్యక్తి వల్ల అపరిమితమైన ఆనందం కలుగుతుంది. అయితే కాలం కలిసి వస్తున్నప్పుడు చిన్నపాటి అడ్డంకులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా అడుగులు వేయడం ముఖ్యం. ఏ పరిస్థితి ఎదురైనా సరే దైవంపై మీకున్న నమ్మకాన్ని వదలకండి తులారాశి వారు. ఆ నమ్మకమే మిమ్మల్ని అన్ని ఆపదల నుండి గట్టెక్కించి మీరు ఆశించిన విజయ తీరాలకు చేరుస్తుంది. మీ అదృష్టాన్ని, మీ ఎదుగుదలను అడ్డుకుంటున్న ఆ శత్రువులు ఎక్కడో బయట లేరు. మీ రక్త సంబంధికుల రూపంలోనే మీ వెంటే ఉన్నారు తులారాశి వారు. అది మీ సొంత బంధువులు కావచ్చు, లేదా మీ తల్లిదండ్రుల వైపు వారు కావచ్చు. కానీ మీ కష్టార్జితం పరుల పాలు కావడానికి వారి ప్రధాన కారణం అవుతున్నారు. మీ రెక్కల కష్టంతో సంపాదించిన డబ్బు మీ అవసరాలకు కాకుండా వారి కోసమే ఖర్చు అయిపోతుంది. ఇది చాలదన్నట్లు లోపల మీపై కుట్రలు పన్నుతూ మిమ్మల్ని మానసిక వేదనకు గురి చేస్తున్నారు తులారాశి వారు. నిజానికి మీ తెలివితేటలకు, మీ శ్రమకు మీరు ఎప్పటికే ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండాల్సింది. కానీ ఈ బంధువుల గొడవల్లో తలదూర్చడం వల్ల, వారి సమస్యలను నెత్తిన పెట్టుకోవడం వల్ల మీ అమూల్యమైన జీవితంలో సగభాగాన్ని ఇప్పటికే నాశనం చేసుకున్నారు తులారాశి వారు. ఇది చేదు నిజం కాదంటారా? వారికి అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని ఎన్నోసార్లు వాడుకున్నారు తులారాశి వారు. కానీ మీకు ఒక కష్టం వస్తే మాత్రం ఏ ఒక్కరూ తోడు నిలవలేదు. పైగా మీ తల్లిదండ్రులకు లేనిపోనివి చెప్పి వారి దృష్టిలో మిమ్మల్ని చులకన చేస్తున్నారు. మీ ఇంటికి అప్పుడప్పుడు వస్తూ లేదా ఫోన్లలో మాట్లాడుతూ మీ ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని ఆరా తీస్తుంటారు తులారాశి వారు. వారి ఇంట్లో జరిగే రహస్యాలను ఒక్కటి కూడా బయట పెట్టని వీరు మీ ఇంట్లోని విషయాలను మాత్రం పదే పదే అడిగి తెలుసుకుంటారు. మీ తల్లిదండ్రులు అమాయకత్వంతో మనవాళ్లే కదా అని మీ వ్యక్తిగత విషయాలను వారికి చెప్పేస్తున్నారు. ఇలా తెలిసిన విషయాలను వారు బయట 10 మందితో తప్పుగా ప్రచారం చేస్తూ తులారాశి వారు మీ పరువును బజారున వేస్తున్నారు. ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. వెంటనే మీరు అప్రమత్తం అవ్వండి. మీ తల్లిదండ్రులకు కూర్చోబెట్టి సున్నితంగా వివరించండి. మన ఇంటి విషయాలు, ఆర్థిక పరిస్థితులు ఎంతటి దగ్గరి వారికైనా సరే బయట పెట్టవద్దని గట్టిగా చెప్పండి తులారాశి వారు. బంధువుల ముసుగులో ఉన్న ఇలాంటి వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే మీ జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది.
మీ అదృష్టాన్ని కాపాడుకోవాలంటే మీ గోప్యతను కాపాడుకోవడం అత్యంత ముఖ్యం. గుర్తుంచుకోండి. అయితే దేవుడు మీకు కొన్ని సంకేతాలను మీ జీవితం మారబోతుంది అని మీకు తెలిసేలా చేస్తాడు. తులారాశి వారు, రాబోయే 4 రోజులలో ఈ సంకేతాలు మీకు కనిపిస్తే దేవుడు మీతో ఉన్నాడు అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మీ టైం పూర్తిగా మారిపోతుంది. 1. మీరు రోడ్డుపైన వెళుతున్నప్పుడు ఆకస్మికంగా ఒక కాయిన్ లేదా డబ్బు దొరకడం. తులారాశి వారు, ఇది మీకు మొదటి సంకేతం. ఇది చాలా శుభప్రదం. మీ డబ్బు సమస్యలు తీరిపోతున్నాయి అని అనడానికి ఇదే ఒక అద్భుతమైన సంకేతం. ఆధ్యాత్మికంగా దీన్ని దేవుడు ఆశీర్వాదంగా భావిస్తారు. తులారాశి వారు, లక్ష్మీదేవి మీ దరిద్రం తొలగించి ఆర్థికంగా మిమ్మల్ని పైకి తీసుకురాబోతుందని చెప్పడానికి ఇది ఒక ప్రాథమిక సంకేతం. ఆ నాణెం దొరికినప్పుడు అది మీ కష్టాల ముగింపుకు మొదటి అడుగు అని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 2. తులారాశి వారు, అడగకుండానే తులసి మొక్క లేదా ప్రసాదం మీ చేతికి రావడం. మీరు దారిలో వెళుతున్నప్పుడు, ఒక గుడి దగ్గర లేదా మరొక చోట ఉన్నప్పుడు ఒక సాధువు, భిక్షగాడి రూపంలో ఉన్న వ్యక్తి మీ దగ్గరకు వచ్చి, తులారాశి వారు, మీరు అడగకుండానే ఒక తులసి మొక్కను గాని లేదా మరొక వ్యక్తి ఎవరైనా వచ్చి దేవుడి ప్రసాదాన్ని గాని మీ చేతిలో పెట్టి వెళ్ళడం. ఇది చాలా అరుదైన మరియు శక్తివంతమైన సంకేతం. మీకు కావలసింది మీరు అడగకపోయినా మీ దగ్గరకు వస్తుంది అని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే తులారాశి వారు మీకు ఈ సంకేతం అందిస్తున్నాడని మీరు ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమాత్ముడే ఏదో ఒక రూపంలో వచ్చి మీ ఇంటికి మహాలక్ష్మిని అంటే తులసి రూపంలో పంపిస్తున్నాడని తులారాశి వారు. దీని అర్థం 3. పక్షులు లేదా జంతువుల యొక్క వింత ప్రవర్తన. మీ ఇంటి గుమ్మం దగ్గరకు పదే పదే పిచ్చుకలు రావడం లేదా గూడు కట్టుకోవడం. ఇది సాధారణం కంటే గత 2-3 నెలల నుండి ఎక్కువగా ఉంటే తులారాశి వారు. అలాగే ఇప్పుడు పదే పదే మీ ఇంటికి పిచ్చుకలు వస్తూ ఉంటే, అలాగే బయటకు వెళుతున్నప్పుడు ఒక తెల్లటి ఆవు మీ వైపు వచ్చి ఆగి మీ వైపు చూడడం వంటివి జరిగితే అది మీ విజయానికి సంకేతం అని గుర్తుపెట్టుకోండి. తులారాశి వారు, ముఖ్యంగా పక్షులు మీ తలపై నుండి వెళ్లడం లేదా అకస్మాత్తుగా మీ ఇంట్లో వాలడం మీపై ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుందని సూచిస్తుంది. 4. గాలిలో అకస్మాత్తుగా వచ్చే సుగంధం. ఎటువంటి అగరబత్తులు లేదా పూలు లేని చోట కూడా తులారాశి వారు మీకు అకస్మాత్తుగా గంధం, కర్పూరం లేదా పన్నీరు వంటి సువాసనలు వస్తుంటే అక్కడ దైవశక్తి సంచరిస్తోందని అర్థం. మీ చుట్టూ ఉన్న కష్టాల చీకటిని తొలగించడానికి దేవతలు మీ వెంటే ఉన్నారని చెప్పడానికి ఇది ఒక గొప్ప అద్భుతమైన అనుభూతి. 5. పురాతన వస్తువులు లేదా విగ్రహాలు కనిపించడం. తులారాశి వారు, మీరు ఏదైనా పనిలో ఉన్నప్పుడు లేదా పొలం పనుల్లో ఉన్నప్పుడు అనుకోకుండా పాతకాలపు రాగి నాణేలు, చిన్న విగ్రహాలు లేదా శంఖం వంటివి దొరికితే అది సామాన్యమైన విషయం అని భావించవద్దు. మీ పూర్వీకుల ఆశీస్సులతో పాటు దైవ కృప వల్ల మీ వంశంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి తులారాశి వారు రాజభోగం పట్టబోతుందని దీని అర్థం. 6. ఆకస్మికంగా పాత మిత్రులు లేదా ఆత్మీయుల నుండి ఫోన్ రావడం. అంటే మీరు ఎప్పటి నుంచో కలవాలి అనుకుంటున్న వ్యక్తి లేదా చాలా కాలంగా మాటలు లేని పాత మిత్రుల నుండి తులారాశి వారు అకస్మాత్తుగా ఫోన్ కాల్ లేదా సందేశం రావడం ఒక శక్తివంతమైన సంకేతం. మీ జీవితంలో నిలిచిపోయిన పనులు మళ్ళీ కదలబోతున్నాయని, మీ పట్ల ఉన్న అపార్థాలు తొలగిపోయి అదృష్టకాలం ప్రారంభం కాబోతుందని చెప్పడానికి ఇది ఒక సూచన. తులారాశి వారు అంటే విశ్వం మీకోసం సానుకూల వ్యక్తులను మళ్ళీ మీ దగ్గరకు చేరుస్తుందని అర్థం. అలాగే ఈ 4 రోజులలో మీ జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి. అయితే ఈ అక్షరాలతో ప్రారంభమయ్యే పేరు ఉన్న వ్యక్తులతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారు మీ జీవితంలో రాబోయే మార్పులలో భాగంగా ఎస్ అలాగే ఆర్ ఈ 2 అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు మీకు ఒక వరప్రసాదంలా పరిచయం అవుతారు. తులారాశి వారు మీరు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు లేదా వృత్తిపరమైన చిక్కుముడుల నుండి బయటపడడానికి వీరు సరైన మార్గాన్ని మీకు చూపిస్తారు. వీరి సలహాలు మీకు కొండంత అండగా నిలుస్తాయి. క్లిష్ట సమయాల్లో మీకు దిశానిర్దేశం చేస్తూ మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో వీరు కీలక పాత్ర పోషిస్తారు. తులారాశి వారు కాబట్టి అక్షరాల వ్యక్తులతో స్నేహపూర్వకంగా ఉండడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అదే సమయంలో BLP అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తుల పట్ల మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. తులారాశి వారు వీరు మీ నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో వీరితో ఎటువంటి ధనపరమైన లావాదేవీలు పెట్టుకోకండి. మీరు కష్టపడి సంపాదించిన సొమ్మును పెట్టుబడుల పేరుతోనో లేదా అప్పుగానో అడిగి తులారాశి వారు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదం ఉంది.
వీరి మాటలు పైకి చాలా తీయగా ఉన్నా లోపల మాత్రం స్వార్థం దాగి ఉంటుంది. కాబట్టి అక్షరాల వ్యక్తులకు మీ ఆర్థిక రహస్యాలను అస్సలు చెప్పకండి. ముఖ్యంగా మీ రక్త సంబంధికులలో లేదా సన్నిహిత బంధువులలో ఈ BLP అక్షరాల వారు ఉంటే తులారాశి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ అదృష్టాన్ని అడ్డుకోవడానికి వీరు కుట్రలు చేసే అవకాశం ఉంది. అందుకే ఎవరిని నమ్మాలో ఎవరిని దూరంగా ఉంచాలో నిర్ణయించుకోవడంలో మీ విజ్ఞతను ఉపయోగించుకోండి. దేవుడిపై భారం వేసి తులారాశి వారు మీ వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచుకుంటే ఈ ప్రతికూల శక్తుల నుండి మీరు సులభంగా బయటపడవచ్చు. మీ మంచితనాన్ని బలహీనతగా మార్చుకోకుండా ధైర్యంగా అడుగులు ముందుకు వేయండి. తులారాశి వారు ఈ రాబోయే 4 రోజులలో మీకు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. రాబోయే 4 రోజుల్లో మీ వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. గత కొంతకాలంగా మీ మధ్య ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు, కమ్యూనికేషన్ గ్యాప్స్ అన్ని తొలగిపోయి పరస్పర అవగాహన పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి మీ కష్టాన్ని గుర్తించి మీకు వెన్నుముకలా నిలబడతారు. తులారాశి వారు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ గడిపే ఈ సమయం మీ బంధాన్ని మరింత దృఢంగా మారుస్తుంది. కుటుంబంలో కూడా ఈ రకమైన ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగరీత్యా మీకు అత్యంత అనుకూలమైన కాలం నడుస్తుంది. ఆఫీసులో మీ పనితీరుకు పై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా జీతాల పెంపు వంటి విషయాల్లో సానుకూల వార్తలు వింటారు. తులారాశి వారు ఆర్థిక పరంగా మీరు ఊహించని శుభవార్తలు వింటారు. గతంలో ఎవరికైనా ఇచ్చిన బాకీలు లేదా నిలిచిపోయిన సొమ్ము ఈ 4 రోజుల్లో మీ చేతికి వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. ఏదైనా పెద్ద ఆర్థిక మోసం నుండి మీరు త్రుటిలో తప్పించుకోవడం వల్ల మీ ధనం సురక్షితంగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గి పొదుపు చేసే మార్గాలు కనిపిస్తాయి. వ్యాపారస్తులకు పెట్టిన పెట్టుబడికి తగిన లాభాలు చేకూరి ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. తులారాశి వారు ప్రేమ విషయాల్లో మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. వారి రాక మీ మనసుకి ఎంతో ఉల్లాసాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. ఇక పెళ్లి ప్రయత్నాల్లో ఉన్న వారికి ఈ 4 రోజులు చాలా కీలకం. మీకు నచ్చిన సంబంధం కుదరడం లేదా వివాహ నిశ్చయ తాంబూలాలు మార్చుకోవడం వంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మీ మనసులోని మాటను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం. తులారాశి వారు ఫలితం మీకు అనుకూలంగానే ఉంటుంది. అయితే బంధువులతో మాత్రం కొన్ని ఆస్తి తగాదాలు లేదా పాత గొడవలు మళ్ళీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని వారు మీపై ఏదో సాధించాలి అని చూస్తున్నారు. అయితే మీరు కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండడం వల్ల ఈ ఇబ్బందులు తగ్గుతాయి. తులారాశి వారు రాబోయే 4 రోజుల్లో మీరు మానసిక ప్రశాంతతను పొందడానికి మరియు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో స్నానం ముగించి ఎర్రటి పువ్వులతో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం చాలా శ్రేయస్కరం. తులారాశి వారు అలాగే మీలో ఏదైనా తెలియని భయం వచ్చినప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. ఇది మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని మరియు బంధువుల వల్ల కలిగే దృష్టి దోషాలను తొలగిస్తుంది. అలాగే మంగళవారం నాడు సమీపంలోని ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి సింధూర అర్చన చేయించడం వల్ల తులారాశి వారు మీరు ఎదురు చూస్తున్న ఆగిపోయిన పనులు త్వరగా పూర్తవుతాయి. ఆర్థిక మోసాల నుండి రక్షణ పొందడానికి మరియు ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి ఈ 4 రోజుల్లో తులారాశి వారు ఈ 4 రోజుల్లో ఏదైనా ఒక రోజు పేదవారికి లేదా ఆకలితో ఉన్న వారికి గోధుమలతో చేసిన పదార్థాలను లేదా కనీసం కొంచెం బెల్లాన్ని దానంగా ఇవ్వండి. మీ ఇంటి గుమ్మం వద్ద సాయంత్రం వేళ ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. తులారాశి వారు ముఖ్యంగా ఈ 4 రోజుల్లో ఎవరితోనూ అనవసరమైన వాదనలు పెట్టుకోకండి. మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ దైవ ధ్యానంలో ఉండడం వల్ల గ్రహ అనుకూలత మీకు సంపూర్ణంగా లభిస్తుంది. వీడియోని పూర్తిగా చూసిన తులారాశి స్నేహితులకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.